అయినటువంటి డి జానకి ఐపీఎస్ గారి నేతృత్వంలో వారి ఆదేశాలతో గౌరవ అధ్యక్షులు గారి పర్యవేక్షణలో అలాగే వివిధ పోలీస్ అధికారుల నాయకత్వంలో మరి ఈనాడు పోలీస్ శాఖ మన జిల్లా వ్యాప్తంగా అలాంటి కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ప్రజల్లో మనకి పోలీసులు తెలుసుకొని మరి రోడ్డు ప్రమాదాల కారణాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని సూక్ష్మంగా గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల గురించి వివరిస్తూ రోడ్డు ప్రమాదాలను తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. అందులో భాగంగా ఈరోజు మన జడ్చర్ల పట్టణంలో పట్టణానికి తెలంగాణ పోలీస్ ప్రగతి కోసం శాంతి కోసం భద్రత అనే నినాదంతో ఈరోజు చట్టానికి సమాజానికి మధ్య వారధిగా చట్టం తరపున చుట్టాలై ఈరోజు పోలీసులు ప్రజల వద్ద కావడం జరిగింది. హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు అందరికీ చట్టం తరపున చుట్టంలా పోలీసు బాబాయి పోలీసు బాబాయి చట్టం తరపున చుట్టంలా
ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజల
ప్రజలందరినీ కూడా అవగాహన కలిగించాలన్నటువంటి సదుద్దేశంతో గౌరవ డీజీపీ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం మనలందరినీ కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు చేసినటువంటి జిల్లా పోలీస్ శాఖ వారు మనందరినీ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం అందరూ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని చేసిన మీకు అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. గట్టిగా చప్పట్లు బాగా ఈ విద్యార్థిని అభినందించాలి. చప్పట్లు గట్టిగా. భారతదేశంలో శాస్త్రీయ సంగీతానికి శాస్త్రీయ నృత్యానికి ఆనవాలమైంది. భరతనాట్యము, కూచిపూడి, కథాకళి, కథక్ మొదలైనటువంటి అనేక శాస్త్రీయ నృత్యాలతో మన దేశం అంతా పరిణ వెలుగుతున్నది. అటువంటి ఆ భరతనాట్యాన్ని చిన్నారి వేదశ్రీ అద్భుతంగా మన ముందు ప్రదర్శన చేసింది. తర్వాత నాట్యం అకాడమీకి సంబంధించినటువంటి చిన్నారికి అభినందన తెలియజేస్తూ మౌనిక ఆ నాట్యకులు వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాం.
అన్నా ఇప్పటికైనా మారండి అన్నా. హలో హలో మౌలిక గ్రూప్ విద్యార్థులకు అందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తున్నాం. మహాదేవ్ పాఠశాల స్వాగతం పలుకుతున్నాం. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అనేటువంటి రహదారి భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ డీసీపీ గారు బి శివధరెడ్డి గారు ఐపీఎస్ గారు ఇచ్చేశారు. అలాగే ఈ కార్యక్రమం లోపల ప్రజాప్రతినిధులు, అధికారులు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ జిల్లా ఎస్పీ గారు, గౌరవ డిఐజీ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున వచ్చినటువంటి పట్టణ ప్రజలకు, విద్యార్థులకు
తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల మీద ప్రమాదాలు మరణాలు తగ్గించడమే అలై కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ముఖ్య ఉద్దేశాన్ని గౌరవ డీజీపీ గారు శ్రీ శివధర్ రెడ్డి గారు అలై కార్యక్రమాన్ని మహోద్యమంగా చేపట్టి పల్లె నుండి పట్టణ దాకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. వారు సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా గౌరవనీయులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ గారి సభ్యులంగా ఆహ్వానిస్తున్నారు. వీరికి గౌరవ ఎస్పీ గారు పూల మొక్కను బహుకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ గణపల్లి అనుమతి రెడ్డి గారికి వేదిక మీదకి రావాల్సిందిగా సైన్యంగా ఆహ్వానిస్తున్నాం. వీరికి గౌరవ జిల్లా ఎస్పీ గారు పూల మొక్కను బహుకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే గౌరవనీయులు జోగులాంబ గద్వాల్ జోగ్ 7 డిఐజీ గారు శ్రీ ఎల్ఎస్ చౌహాన్ ఐపీఎస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వీరికి డిఎస్పీ వెంకటేశ్వర గారు పూల మొక్కను బహుకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ గారైన శ్రీమతి ఖుష్బూ గుప్తా ఐఏఎస్ గారికి స్వాగతం పలుకుతున్నాం. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్వి రత్న గారు పూల మొక్కను బహుకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గౌరవనీయులు మున్సిపల్ చైర్పర్సన్ పెంచర్ల గారిని ఓరేటి పుష్పలత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వీరు గాంధీ నాయక సిఏ రూరల్ రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీమతి వాణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే అడిషనల్ ఎస్పీఏఆర్ సురేష్ కుమార్ గారు పూల మొక్కను బహుకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఆర్ఎంఆర్టీసీ గారు శ్రీ సంతోష్ కుమార్ గారిని వేదిక మీద ఆశీర్వాదం కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీరికి పి శ్రీనివాస్ సిఏ ఉమెన్ పిఎస్ గారు పూల మొక్కను బహుకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే డీసీఎం నేషనల్ హైవే అథారిటీ శ్రీమతి అనూష గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వీరికి ఉమెన్ పోలీస్ ఆఫీసర్ పూజిత గారు పూల మొక్కలు బహుకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బ్యాటరీల అలంకరణ విద్యార్థులందరూ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వేదిక మీద ఉన్నటువంటి ఆశీర్వైనటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా విద్యార్థినులు బ్యాటరీల అలంకరణ చేయాల్సిందిగా అందరూ కూడా తప్పట ద్వారా ఒకసారి గట్టిగా అందరూ ఒకసారి మనం ఈ అరైలు అనేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడానికి మనం అందరం కృషి చేస్తున్నాం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం గౌరవ డీజీపీ గారు శ్రీ శివధర్ రెడ్డి గారు అరైలు అనేటువంటి కార్యక్రమాన్ని మహోద్యమంగా చేపట్టి పల్లె నుండి పట్టణం దాకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతపైన ప్రజలందరికీ అవగాహన కలిగిస్తున్నారు. పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని వివిధ డిపార్ట్మెంట్ల అధికారుల సమన్వయంతో ఒక యజ్ఞంలా చేపట్టి ప్రజలందరికీ అవగాహన కలిగిస్తున్నారు. ఇటువంటి ఒక ప్రయోగకరమైనటువంటి కార్యక్రమానికి విచ్చేసిన అందరికి మరొకసారి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా బ్యాటరీల అలంకరణ అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో కూడా గౌరవ ముఖ్య అతిథులు గౌరవనీయులు డీసీపీ గారు, గౌరవ శాసనసభ్యులు గారు, ఇతర కలెక్టర్ గారు, డిఐసీ గారు, ఎస్పీ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, మిగతా అధికారులందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో, గౌరవనీయులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ గారు, మిగతా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన,
దీపేన సాధ్యతే సర్వం దీపం జ్యోతిర్నమోస్తుతే. మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి దీపం, ఆ వెలుగు అనేది మన జీవితానికి మార్గదర్శకం. అటువంటి ఒక గొప్ప ఆ జ్యోతిని వెలిగించినటువంటి హృదయానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి దయచేసి మీ మీ స్థానాల్లో అందరూ లేచి నిలబడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర గీతాలాపన కార్యక్రమం ప్రారంభమవుతుంది. మీ స్థానాల్లో అందరూ కూడా లేచి నిలబడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్లీజ్ సైలెన్స్ గా ఉండాలి. సాంగ్ ప్లీజ్. ఈనాటి అలైవ్ అనేటువంటి రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ వాణి గారికి, ఆర్టీసీ సంతోష్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ పుష్పలత గారికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరియు ఈరోజు అలైవ్ ప్రజలకు అందరికీ నమస్కారాలు. అలైవ్ అనేది బృహత్తర కార్యక్రమాన్ని మన డీజీ సార్ స్పీకర్ వస్తలేదు. అనే ఈ బృహత్తర కార్యక్రమం మన డీజీ సార్ ఇనిషియేషన్తో ఈ సంవత్సరం జనవరి 12న గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో లాంచ్ చేయడం జరిగింది. జనవరి నుండి ప్రతి నెల కూడా ఈ అవగాహన కార్యక్రమాలు పోలీస్ శాఖ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్
ఫౌండేషన్ నిర్వహిస్తోంది. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 13 నుండి 18 వరకు ఈ ప్రోగ్రాం కొనసాగుతుంది. సమాజంలో ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ వారి భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ప్రమాదాలను తగ్గించి ప్రాణ భద్రత కల్పించడమే ఈ అరైవల్ ప్రోగ్రాం యొక్క ప్రధాన లక్ష్యం. మహబూబ్నగర్ జిల్లాలో 3 హైవేస్ పాస్ అవుతున్నాయి సార్. NH-44, NH-167, NH-167. టోటల్ గా మనకు 162 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంది. 2024 లో 30 బ్లాక్ స్పాట్స్ ఉండగా మనము అదర్ స్టేక్ హోల్డర్స్ తోటి అవన్నీ కూడా ఇంప్రూవ్ చేయించేసి అక్కడ యాక్సిడెంట్స్ తగ్గించి ఇప్పుడు 26 లో 23 బ్లాక్ స్పాట్స్ ఉంది. ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి సహకారంతో మరియు అదర్ స్టేక్ హోల్డర్స్ తోటి మిగిలిన బ్లాక్ స్పాట్స్ కూడా తొలగిపోయేలాగా ప్రయత్నం చేస్తున్నాం సార్. తమరిచ్చిన దిశానిర్దేశంతో డిఫెన్సివ్ డ్రైవింగ్ మీద ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించేలా పనిచేస్తున్నాం. ఇప్పటి వరకు విలేజెస్ లో లైసెన్స్ లేని వారికి లైసెన్స్ అప్లై చేయించడం, ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ సహకారంతో నిర్వహించడం, పాఠశాలలు కళాశాలల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం, ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్ అందరికీ కూడా ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం చేస్తున్నాం. మన జిల్లాలో బాలానగర్, రాజాపూర్, జానంపేట, వేపుల ఈ 4 ప్లేసెస్ లో కూడా ఈ కంటిన్యూస్ గా వర్క్ జరుగుతుంది సార్. దానివల్ల కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుంది. ప్రజా భద్రతే ధ్యేయంగా అరైవల్ ప్రోగ్రాంతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ మాక్సిమం రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా కృషి చేస్తామనేసి మామూలు పోలీసు శాఖ తరఫున మనవి చేస్తున్నాం సార్. ఈ అరైవల్ ప్రోగ్రాము అండ్ రోడ్ సేఫ్టీకి సంబంధించి మామూలు జిల్లా పోలీసులు చేసిన అవగాహన సదస్సు మీద ఒక చిన్న వీడియో చూస్తారనేసి ఆశిస్తూ ముగిస్తున్నాం.
హలో, గౌరవ జిల్లా ఎస్పీ గారి నేతృత్వంలో జిల్లా పోలీస్ శాఖ అరైవ్ అనేటువంటిది కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం జరిగింది. అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల లోపల అవగాహన కలిగిస్తూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా మనకు చేసినటువంటి చిత్రమాలిక అంతా కూడా మనం ఒకసారి చూసే గట్టిగా అందరూ కూడా చెప్పడం ద్వారా మన జిల్లా పోలీస్ శాఖకు మన అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గౌరవనీయులు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి కోనేటి పుష్పలత గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా మన యువ నాయకులు చర్చల ఎమ్మెల్యే అద్భుత్ రెడ్డి గారికి వారికి స్వాగతం తెలియజేస్తూ అట్లాగే ఈ కార్యక్రమం చేసిన కలెక్టర్ గారికి ఉప్పు మేడం గారికి అలాగే డిఎస్పీ గారికి ఎస్పీ మేడం గారికి అడిషనల్ ఎస్పీ గారికి డిఎస్పీ గారికి సిఐఎస్ఎఫ్ గారికి పోలీసు స్టాఫ్ అందరికీ దాంతో పాటు నేషనల్ కార్యక్రమాలకి అట్లాగే అరే పెట్టిన ఆడియో పెట్టిన అడుగు ఆడియో పెట్టిన ఒకసారి అడుగు మరి మా నాయకులందరికీ పేరు పేరుగా స్వాగతం తెలుస్తూ మరి ముఖ్యంగా పత్రికా విలేకరుల గారికి అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఈరోజు పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద ఇనిషియేటివ్ తీసుకొని తెలంగాణలో చేస్తున్న యాక్సిడెంట్ కూడా మరి అవేర్నెస్ ద్వారా వాళ్ళకి రాకుండా చూడాలనే ఉద్దేశంతో స్టేట్ పెద్ద ప్రోగ్రామ్ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి అలాగే ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మొన్ననే ఏం జరిగిందని చెప్పడానికి మరి మీ ముందుకు మేము నిలబడుతున్నాము. మొన్న దసరా పండుగ రోజు ఆ తమ్ముడైన రవి మరి ఆయన అక్కడే ప్రోగ్రామ్ చేస్తున్నాం సిగ్నల్ దగ్గర రామకాశం దగ్గర మా ఇంటికి వచ్చి మా అమ్మకు డబ్బు పెట్టి ఆడుతుంటే నేతాజీ చౌరస్తలో మరి స్పీడ్గా ఇచ్చేసి గుర్తుపెట్టుకుంటా 10 నిమిషాలు మీ రక్షణపై హాస్పిటల్స్ ఎందువల్ల అంటే హెల్మెట్ లేకపోవడం వల్ల మనం ఏమనుకుంటే ఊరినే కదా దగ్గరలో పోతున్నాం కదా ఒక ఆలోచన బయటపడుతుంది. ఇది నేను మా తమ్ముడు చనిపోయిన తర్వాత ఇంకా కుటుంబంలో చాలా రీసెంట్గా తమ్ముడు చనిపోయాడు. ఆయన నాకు కాస్ట్లీ ఊట్లేదా నాకు బాబు మీరు కూడా మీ తల్లిదండ్రులకు హెల్మెట్ పెట్టుకోవాలని చెప్తూ మీరు హెల్మెట్ పెట్టుకోవాలని చెప్తూ పెద్దలకి ఆడపిల్లలకి అందరికీ రోడ్ సేఫ్టీ మీద మీరందరూ ప్రభుత్వం ఇచ్చిన సూచనలన్నీ కూడా పాటించాలని కోరుకుంటూ ఈ యొక్క పెద్ద ప్రోగ్రాం చేస్తున్న అందరికీ ముఖ్యంగా ఈ హెల్మెట్ మనం చిన్న గ్రామానికి చేస్తున్నా మన ఇంటి నుంచి షాప్ వెళ్తున్నా ఈవెన్ గుజరాత్ వెళ్తున్నా ఎప్పుడన్నా ఏమన్నా జరగవచ్చు. కాబట్టి హెల్మెట్ అనేది తప్పనిసరిగా ఉపయోగించాలని మ్యాండేటరీగా మనందరూ ఆలోచించాలని ఎందుకంటే మన రక్షణ కోసం ప్రభుత్వం చెప్తాం. మన ఇప్పుడు నెగ్లిజెన్స్ ద్వారా ఒక కుటుంబంలో పెద్ద గవర్నమెంట్ అంతా ఆలోచన వస్తుంది. ముందు రోజు యాక్సిడెంట్ ఎంతమంది చూస్తుంటాం ఎవరో చనిపోయిన
హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఒక ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చింది. మనం ఇప్పుడే చాలా సందర్భాల్లో కూడా మనం అన్ని కూడా వీడియోలు చూసాం. హెల్మెట్ లేకపోవడం వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎంతమంది మృత్యువాత పడుతున్నారు అని. మరి వారి యొక్క ఆ శోకాన్ని మనం అంతా కూడా తీర్చలేనటువంటిది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ అనేది చట్టపరమైనటువంటి ఒక నిబంధన మాత్రమే కాదు, వాహనదారులు వెనక కూర్చున్న వాళ్ళు 4 ఏళ్ళు పైబడినటువంటి వారు కూడా తప్పకుండా హెల్మెట్ ధరించే ప్రయాణం చేయాలి అనేటువంటిది ఒక సందేశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి అవగాహన కలిగించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి ఖుష్బూ గుప్తా ఐఏఎస్ గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రోజు పెద్ద దినోత్సవం బీజేపీ భాగంగా ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? మన డెస్టినేషన్ ముఖ్య కాదు, మన జీవితం ముఖ్యం ఉంది. దీనికోసం ఈ ప్రోగ్రామ్ కింద అన్ని గ్రామ పంచాయత్స్ రోడ్ సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో కూడా అన్ని మీద ఈ రోడ్ సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్స్ కింద ఎక్కడైనా రోడ్స్ ఎక్సిడెంట్ రోడ్లు రైట్స్ ఉన్నాయో అట్లయితే సైన్స్ కావాలి, రిపేర్స్ కావాలి, అది కూడా తొందరగా తీసుకోవడం జరిగింది. సిమిలర్గా జాగ్రత్తగా పోవాలనే మెసేజ్ కూడా గ్రామ సభలో నోట్ చేయడం జరిగింది. చాలా చిన్న పిల్లలు ఉన్నారు, నేను కూడా రోజు న్యూస్ పేపర్లో చాలా ఎక్స్పీరియన్స్ జరిగిన ముఖ్య కారణం ఏంటి? హెల్మెట్ లేకుంటే బైక్ నడపడం, తర్వాత సీట్ పెట్టుకుని డ్రైవ్ మైండ్స్ అన్ని కారణం కాబట్టి చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ మంచి మంచి ఒకటి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. సీట్ బెల్ట్స్, హెల్మెట్స్ వాడాలి, ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేసుకోవాలి, డ్రగ్ డ్రైవింగ్ చేయకూడదు. చాలా మంది చెప్తున్నారు, మీ ఫ్రెండ్స్ వాళ్ళు, పిల్లర్స్ వాళ్ళు ఏ ప్రాబ్లం చిన్న చిన్నగా కాబట్టి అదే టైంలో మీరు డ్రగ్ డ్రైవింగ్ చేయకూడదు. ఆ మెసేజ్ అందరికీ సో మీరు ఫాలో చేసుకోవాలి. దయచేసి డ్రైవింగ్ టైంలో స్పెషల్గా మొబైల్ ఫోన్స్ యూజ్ చేయకూడదు. సో ఈ మనకి మెసేజ్కి ఈరోజు అందరికీ సంతోషమైంది. మళ్ళీ చివరిగా ఒకటి మెసేజ్, మీ డెస్టినేషన్ ఇంపార్టెంట్ కాదు, మీ జీవితం ఇంపార్టెంట్ ఉంది. అండ్ ఏంటంటే మీరు అందరూ పోలీస్ పర్సన్కి ఈరోజు మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడానికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను అందరికీ. నా పేరు శ్రీ భావన. నేను వల్లూరు ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు మీ అందరికీ ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు అందరూ బైక్ మీద వెళ్తే తప్పకుండా హెల్మెట్ పెట్టుకోండి, కార్లో వెళ్తే సీట్ బెల్ట్ వేసుకోండి, రోడ్డు మీద నెమ్మదిగా డ్రైవ్ చేయండి, త్వరగా వెళ్ళకండి, సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ వస్తే ఆగండి, గ్రీన్ లైట్ వస్తేనే వెళ్ళండి, జీబ్రా క్రాసింగ్ దగ్గర చిన్న పిల్లలు లేదా పెద్దవాళ్ళు రోడ్డు దాటుతుంటే వాళ్ళు దాటిన తర్వాతనే వెళ్ళండి. మీరు అందరూ సేఫ్గా ఇంటికి వెళ్తే మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు. దయచేసి మీరు అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించండి. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి. Thinking that safety is just a choice, but we have to know that road safety is our responsibility. As the responsible members of the society, we have to follow the traffic rules just to save our lives. We have to encourage others to be responsible about road and safety. And concluding my words, don't shed your blood on roads and not let others do so. Thank you. థ్యాంక్ యూ. స్థానిక ఎమ్మెల్యే గారు, వెంకట్ రెడ్డి గారు, కలెక్టర్ ఖుష్బూ గుప్తా గారు, ఎస్పీ మహమూద్ నగర్ జానకి గారు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వాణి గారు,
ఆర్ఎన్ ఆఫీసు సంతోష్ కుమార్ గారు, లెక్చరర్ మున్సిపల్ చైర్పర్సన్ పుష్పలత గారు, మీడియా మిత్రులు అండ్ స్టూడెంట్స్ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన దేశంలో మన రాష్ట్రంలో చాలా ప్రాణాలు వెలుగు రోడ్లపైన కోల్పోతున్నాం. దేశంలో 2025లో సుమారుగా 1,77,000 మంది ప్రాణాలను రోడ్డు ప్రమాదాలు కోల్పోవడం జరిగింది మన దేశంలో. మన రాష్ట్రానికి వచ్చేసరికి 7,200 మంది ప్రాణాలను రోడ్లపై కోల్పోవడం జరిగింది. ఇది మనము మన దేశంలో హత్యలు మర్డర్స్ ఫిగర్స్ పంచుకుంటే హత్యలు మన దేశంలో ఒక 27,000 హత్యలు సంవత్సరం జరిగినాయి. మన రాష్ట్రంలో అయితే 750. పోల్చుకుంటే హత్యల కంటే 10 రెట్లు ప్రాణాలు రోడ్డుపై కోల్పోతున్నాం. రోజులు సుమారుగా 500 మంది మన దేశంలో చనిపోతున్న రోడ్ యాక్సిడెంట్స్, రాష్ట్రంలో అయితే 20,000 మంది చనిపోతున్నారు. ఇందులో ముఖ్యంగా ప్రొడక్టివ్ ఏజ్ లో ఉన్న పాపులేషన్ లూజింగ్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్ అండ్ టూ-వీలర్ accidents and pedestrian accidents almost 60% of the total accidents జరుగుతుంది. అండ్ మనకు ఈ యాక్సిడెంట్స్ వల్ల ఈ చేతులు కాళ్ళు కోల్పోయి వికలాంగులైనటువంటి సంఖ్య అయితే లక్షల్లో ఉంది. సో చాలా శోచనీయమైనటువంటి పరిస్థితి. అందరూ ఆలోచించాలి. అండ్ యువత ఈరోజు మన ముందున్న యువత మీరు షుడ్ ఫాలో యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్కి ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పి బయటికి హెల్మెట్ తగ్గించాలి, హెల్మెట్కి పక్కలు చేసుకోవాలి, కార్ అయితే కార్లో సీట్ బెల్ట్ వేసుకోవాలి అండ్ రోడ్ రూల్స్ని ఫాలో చేయాలని చెప్పి మీరందరూ మీ పేరెంట్స్ని ఇన్సిస్ట్ చేయాలి. అండ్ అది పాటించేలా చేస్తే మన ఈ కార్యక్రమ ఉద్దేశాలను ఎంతో కొంత అవడంలో ముందుకెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూస్ ఇనిషియేటివ్. అండ్ రాబోయే కాలంలో స్టేట్ గవర్నమెంట్ దీన్ని ఇంకా విస్తృతంగా ముందుకు తీసుకెళ్తుంది. దీనికి ముఖ్యంగా మూలంలో మన డీజీపీ గారు ఈ కార్యక్రమాన్ని సార్ వైజాగ్ సిటీగా ఉన్న కాలంలో విశాఖపట్నంలో సంకల్పాన్ని చేసి ఇక్కడ అవగాహన ఇచ్చి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చారు యాక్సిడెంట్స్ పట్ల. సారీ వాళ్ళందరూ మన టైంని వేసి ఈరోజు నాకు ఎగ్జాక్ట్ టైం మెసేజ్ ఇవ్వడానికి వచ్చాను. సార్కి ధన్యవాదాలు. అందరికీ థ్యాంక్స్. ఐ కంక్లూడ్ దిస్ స్పీచ్. థ్యాంక్ యూ. నరేష్ విద్యార్థులు ఫస్ట్ ప్రైజ్ మేనస్వికి చిత్రలేఖనం లోపల అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచినందుకు గట్టిగా చప్పట్లు కొట్టాలి. కూడా తర్వాత సెకండ్ ప్రైజ్ పొద్దుటూరి మహతి, రావు పొద్దుటూరి కిషోర్. వారు కూడా గౌరవ డీసీపీ గారి నుంచి గౌరవ స్థానిక శాసన సభ్యులు గౌరవ నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ ఇనగలూరు విజనశ్రీ అర్పిత. తర్వాత ఇప్పటి వరకు చాలా చక్కగా మాట్లాడినటువంటి అమ్మాయిలు ఇద్దరు ఉన్నారు. జడ్జిలకి మొదటిసారిగా అంటే ఎప్పుడు చూడలేదు. ఈరోజు ఫస్ట్ టైంగా మనకి డీజీపీ సుందరెడ్డి గారికి, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారికి, డిఐజీ గారికి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వాణి గారికి, అదేవిధంగా మన ఎస్పీ గారికి,
మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా ఆర్టీసీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి గ్రామం నుంచి చేసిన నాయకులకు, వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకులకు, స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి స్టేషన్ నుంచి పోలీస్ డిఎస్పీ గారు, మన డిఎస్పీ గారికి, అదేవిధంగా సిఐఎస్ఐ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజు ఇక్కడ మంచి కార్యక్రమం. నేను రాత్రి నాకు ఫోన్ వచ్చింది, ఢిల్లీలో సీఎం గారితో మీటింగ్ ఉన్నది, ఢిల్లీకి రావాలంటే నేను చెప్పినాను డీజీపీ గారు వస్తున్నారు, ఇది మంచి కార్యక్రమము, ఇది అటెండ్ అయ్యి లేట్ అయినా వస్తాం కానీ ఖచ్చితంగా చర్చలో ఈ ప్రోగ్రామ్ చేసుకునే వస్తా అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. నేను వెళ్ళిన తర్వాత చాలా మంది ఫోన్ కాల్స్ వస్తుంది. రాత్రి నా కొడుకు బైక్ మీద పోయినాడు, ముద్రేడుపల్లి కారు యాక్సిడెంట్ అయింది, లారీకి పోయి కొనుక్కున్నాడు, లేకుండా లారీ వెనకాల చనిపోయినాడు, పోలీస్ వాళ్ళకి ఫోన్ చేయమని చెప్పి ఫోన్ వస్తుంది. లేకుంటే ఇంకో ఫోన్ వస్తుంది, ఈ రోజు మేము కార్లో పోతున్నాము, యాక్సిడెంట్ అయింది, వాళ్ళు చనిపోయినారు, ఒకసారి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారా అని చెప్తున్నా. మళ్ళీ ఇంకా ఫోన్ వస్తుంటాయి, తాగి నడుపుతున్నారు బండి, మీరు హాస్పిటల్కి ఫోన్ చేయండి, పోస్ట్ మార్టం గా తాగలేదని చెప్పి రిపోర్ట్ రాపేయగలుగుతారా అని చెప్పి ఫోన్ చేస్తారు. ఇలాంటి చాలా ఫోన్లు వస్తుంటాయి. ఒక చదువుతున్న వ్యక్తిగా ఒక రూల్స్ మనం పాటించాలని చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. మీరే చెప్పండి, నా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ రాజకీయ నాయకులు అందరూ అడుగుతున్నాను, మనం చేసేది తప్పు, మళ్ళా తప్పుని మనం సరిదిద్దుకోవాలా, లేకుంటే మనం పోలీసులకి ఫోన్ చేసి అప్పుడు రిపోర్ట్లు రాయమని చెప్పాలని నేను చెప్తాను. ఒకవేళ చెప్పకుంటే మా ఎమ్మెల్యే వేస్ట్, పోలీసులకు చెప్పి ఇంత చిన్న రిపోర్ట్ కూడా రాకెళ్ళారా అని నేను ఒకటే అడుగుతాను. వాళ్ళు కరెక్ట్ గా పని చేసి వాళ్ళకి పని చేయించాలి, మనం సరిదిద్దుకోవాలి. మనం హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదని చెప్పి మనం మాట్లాడుకోవాలి, మనం ఆగి బండి ఎందుకు నడుపుతున్నారని చెప్పి మనం ఆలోచించాలి. మన పిల్లలు కూడా 18 ఏళ్ళు దాటండి, అంటే 16 ఏళ్ళు దాటితే వితౌట్ ఏ లైసెన్స్ తెచ్చుకోవచ్చు, 18 ఇయర్స్ దాటితే ఏ విధంగా లైసెన్స్ మాకు తెచ్చుకోవచ్చు. 14 ఏళ్ళు 12 ఏళ్ళ పిల్లలకి నేను పిల్లలలో తీసుకున్నాను. ముగ్గురు స్కూటీలో మీద కూర్చొని క్లాస్లో పోతుంటే తల్లిదండ్రులు మా పిల్లలు 12 ఏళ్ళకే బండి నడుపుతుందని చెప్తున్నారు, కానీ మా పిల్లలు తప్పు చేస్తున్నారు, ఈ బండి బొమ్ము 16 ఏళ్ళు దాటిన తర్వాతనే డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకొని నేర్చుకున్న తర్వాతనే మీరు కట్టాలని చెప్పి చాలా మంది తల్లిదండ్రులు కూడా చెప్పలేదు. ఇది నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. నా కారు ఓటే చేసి ముగ్గురు బండ పైన, ఒక బండ పైన 5 మంది, కొంతమంది ఫోన్ చేస్తారు, మేము ఆటో నడుపుతున్నాము, పోలీసు పడుతున్నారు, మీరు ఫోన్ చేసి మనం విడిపించాలి, పైన ఇవ్వదని చెప్పి చూస్తే ఆటోలు 14 నడుచులో యాక్సిడెంట్ అయితే 14 మంది చనిపోయారు. చెప్పండి ప్రజలందరూ డిసిజన్ చేసుకుని ప్రజలందరూ నడుస్తున్నారు. ఎమ్మెల్యేగా మిమ్మల్ని కాపాడుకోవాలి, రూల్స్ ఫాలో కావాలా, లేకుంటే మళ్ళీ ఎమ్మెల్యే అయ్యేదానికి రూల్స్ పక్కన పెట్టి మీరు చెప్పింది వినాలనేది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. ఇదే కాకుండా మా వేరే ఎమ్మెల్యేలకు చెప్తున్నాను, నా పండ్లకన్నిటికీ నా నంబర్ ప్లేట్ ఉంటుంది. కొంతమంది అంటే తప్పుగా చూస్తున్నారు, వేరే ఎమ్మెల్యేలకు చెప్తున్నాను, ఇది మనం పాటిస్తేనే కదా పాటించేది. నేను నంబర్ ప్లేట్ తీసేస్తే నా వెంకాలలో మా కార్యకర్తలు మా ఎమ్మెల్యేలు నంబర్ ప్లేట్ తీసేసి కదా రాయడం నంబర్ ప్లేట్ తీసేసి. కాబట్టి అందరూ నంబర్ ప్లేట్ ఉంటారు, నా ప్రతి వెహికల్ కి నంబర్ ప్లేట్ ఉంటుంది, ముందు ఉంటుంది వెనుక ఉంటుంది. ఓవర్ స్పీడింగ్ వల్ల యాక్సిడెంట్స్ అవుతుంది. చాలా మంది చూసాను, వారానికి నాకు 2-3 ఫోన్ కాల్స్ వస్తాయి. బీచ్ గారు దగ్గరే మన నేషనల్ హైవే, బెంగళూరు నేషనల్ హైవే, ముద్రేపల్లి కాదు బ్లాక్ స్పాట్, ఎప్పుడు అక్కడ యాక్సిడెంట్ అవుతుంది. మనకి 167 ఇంకొక నేషనల్ హైవే ఉన్నది, రాయచూరు నుంచి మనకి కోదాడ వరకు పోయే రోడ్డు, మన డిచ్చల నుంచి పోయే 2 నేషనల్ హైవే డిచ్చల దగ్గర లింక్ అవుతుంది. దానికని చెప్పేసి ఎక్కువ ట్రాఫిక్ అవుతుందని చెప్పేసి బైపాస్ తీసుకురావాలని చెప్పేసి మన బైపాస్ వస్తుంది 600 కోట్లతోని ఖచ్చితంగా ట్రాఫిక్ కూడా మనకి డైవర్షన్ అవుతుంది. ఈరోజు చిన్నపిల్లలు చూస్తే పిలిచిపోయిన ట్రాఫిక్ జామ్, చిన్నపిల్లలు స్కూల్ నుంచి వస్తున్న ట్రాఫిక్ మనకు ఒకటే రోడ్ ఉన్నది రైల్వే బ్రిడ్జ్ పైన. నేను డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కావాలని కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రోజు కూడా రిటర్న్ గా
డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ మన ఎస్పీ గారు కూడా రిక్వెస్ట్ చేశారు. అదే కాకుండా రూరల్ పోలీస్ స్టేషన్ ఇంకోటి వచ్చేసి ఆలూరు రోడ్లో మాకు ఆల్రెడీ అవుట్ పోస్ట్ చెక్ పోస్ట్ ఉండేది. ఆ చెక్ పోస్ట్ తీసేసారు. ఎక్కువ గాంజా ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి మాకు అక్కడ చెక్ పోస్ట్ ఎక్కడైతే ఎక్కడి నుంచి ఉన్నదో ఆ చెక్ పోస్ట్ కూడా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. అందరూ మేము అనగానే పోలీస్ స్టేషన్ పై గుంపులు కూర్చున్నారు. కానీ ఇప్పుడు నేను ఎక్కడ చూస్తాను, మా ఎస్పీ గారు వచ్చిన తర్వాత డిఐజీ గారు ఖచ్చితంగా మన లా అండ్ ఆర్డర్ మీరు చూస్తే మేముగూడెం జిల్లాలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా మనం పనిచేస్తున్నారని చెప్పి వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఏదైనా కానీ మనం తప్పు చేస్తే మనం సరిదిద్దుకోవాలి. ఎక్కడైనా తప్పు జరిగితే మనం చెప్పాలి. కానీ మనం ఎప్పుడైనా కానీ రూల్స్ అగేన్స్ట్ పెడితే ఈ రూల్స్ ఎందుకు తీసుకొస్తున్నాము, ఎందుకు హెల్మెట్ పెట్టుకోవాలంటున్నాము. ఈరోజు విలేకరు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళని కోరుతున్నారు. ఫస్ట్ విలేకరు వాళ్ళు ఫోటో తీస్తారు. కానీ ఫోటో తీసిన విలేకరు హెల్మెట్ ఉండదు. పేపర్లు ఏమో హెల్మెట్ లేదంటారు. వాళ్ళే సెల్ఫీ తీసుకొని వేసుకోవచ్చు కదా హెల్మెట్ లేదని చెప్పి. అంటే మీరేం తప్పుగా అనుకోకండి. నేను కూడా చాలా మంది చూస్తాను విలేకరు బైక్ల మీద పోతుంటే హెల్మెట్ లేదు కానీ హెల్మెట్ లేని ఫోటో తీసేస్తాను. మన నుండే మనకు నేను కూడా హెల్మెట్ లేకుండా నాకు తప్ప అనిపిస్తుంది. ఇప్పుడు నేను కూడా సమానం చేసుకొని బైక్ మీద హెల్మెట్ లేదే నేను బయటకి వెళ్ళాలని చెప్పి ఇంతకుముందు అన్నట్టు డీజీపీ గారు మన జడ్జల ఫస్ట్ టైంగా డీజీపీ గారు చిన్నప్పుడు మా చిన్న తాత అంటే ఎస్పీ గారు రిటైర్డ్ అయ్యారు. దామోదర్ రెడ్డి గారు ఎస్పీ గారు పోలీస్ మామూలుగా ఆయన మన ఇంటికి వస్తే నేను నాకు తెలిసి నేను 3rd క్లాస్ 4th క్లాస్ బాగా గుర్తుంది. ఎందుకంటే ఆయన రిటైర్డ్ అయ్యాక ఆయన స్టిక్ కూడా నాకే ఇచ్చినాడు. ఆయన నాకు సల్యూట్ కొట్టమని చెప్పిన. అయితే ఆయన అన్నాడు, నేను ఎందుకు కొట్టాలి సల్యూట్ నీకు, నేను ఐపీఎస్ ఆఫీసర్లకు సల్యూట్ కొడతాను కానీ నీకెందుకు కొట్టాలి అని అన్నారు. అంటే పిల్లలు వీళ్ళందరూ ఒకసారి ఆలోచించండి. మీరు బాగా చదువుకుంటే మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కావాలని చెప్పి బాగా చదువుకోండి. నా రెండింటే మనం ఫెయిల్ అయితే అప్పుడు రాజకీయాలకు రండి. కానీ ఫస్ట్ గా నేను కూడా ఐఏఎస్ ఐపీఎస్ అనుకున్నాను కానీ నేను బాగా చదువుకోలేదు కాబట్టి ఆ స్థానంలో నేను రాలేదు. ఖచ్చితంగా మీరు మంచి చదువుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. దయచేసి పిల్లలు మీరు కూడా 16 ఏళ్ళు వచ్చిన తర్వాతనే లెర్నింగ్ లైసెన్స్ తీసుకొని వితౌట్ గేర్ స్కూటీలో నడపండి. వితౌట్ గేర్ 18 ఇయర్స్ వచ్చిన తర్వాత మీరు గేర్ లైసెన్స్ తీసుకున్నారని బండి నడపండి. ఇంకోటి లేన్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. రైట్ స్పీడ్కి వెళ్ళి లెఫ్ట్ నుంచి రైట్ సడన్ వచ్చేస్తారు, రైట్ నుంచి లెఫ్ట్కి వస్తారు. చాలా బైక్ యాక్సిడెంట్స్ హైవే పైన ఖచ్చితంగా డీజీపీ గారిని కోరుకుంటుంది. బ్లాక్ స్పాట్ ఏవైతే ఖచ్చితంగా మనము స్టాపర్స్ కానీ పెట్టుకొని ఖచ్చితంగా మనము యాక్సిడెంట్స్ ఎక్కువ కాకుండా చూస్తే మన దేశంలో తెలంగాణలో ఎక్కువ విజిలెన్స్ ట్రాఫిక్ పైన ఉన్నది మన తెలంగాణ రాష్ట్రం. మన దేశంలో ఎక్కువ మనకి ఈ స్పీడ్ గన్స్ ఉన్నాయి. సీసీ కెమెరాస్ కూడా విజిలెన్స్ లో మన దగ్గర ఎక్కువ చేస్తూ మీకు అందరికి మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తూ మీకు అందరికీ మరొకసారి రూల్స్ పాటించాలని ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పెద్దలందరినీ కూడా కోరుతున్నాను. పోస్టర్స్ అండ్ స్టిక్కర్స్ లాంచింగ్ చేస్తున్నటువంటి గౌరవ డీసీపీ గారు తర్వాత తన సర్వీస్ లోపల ఎటువంటి ప్రమాదం చేయకుండా ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చినటువంటి 2 ఉత్తమ ఆర్టీసీ డ్రైవర్లను నేను ఇన్వైట్ చేస్తున్నాను. వారి పేర్లు చదువుతారు. వారందరికీ ఇన్వైట్ చేసినప్పుడు అందరూ కూడా గట్టిగా చప్పట్ల ద్వారా వారి వెల్కమ్ చెప్తాం. ఉత్తమ ఆర్టీసీ డ్రైవర్లుగా రాజేశ్వర్ రెడ్డి గారు 1550066 మహబూబ్ నగర్ ఇగో సంబంధించినటువంటి రాజేశ్వర్ రెడ్డి గారు ఆర్టీసీ డ్రైవర్. సపోర్ట్ కావాలి. ఎందుకంటే వారు 26 సంవత్సరాల 6 నెలల 29 సంవత్సరాల 6 నెలలు వారు ఉద్యోగ నిర్వహణ ఎటువంటి ప్రమాదం లేకుండా మరి వారి గమ్యస్థానంలో ప్రయాణికులు చేర్చినటువంటి ఉత్తమ డ్రైవర్ రాజేశ్వర్ రెడ్డి గారు.
విద్యార్థులు గట్టిగా సపోర్ట్ ఉండాలి. మనం అందరం కూడా సేఫ్ గా పోవాలండి. మంచి డ్రైవర్ కావాలి. అటువంటి డ్రైవర్ మనం సన్మానం చేసుకుంటున్నాం. తర్వాత శ్రీ ఎండి యథార్థి గారు ఆర్టీసీ డ్రైవర్ గారు, వారు 29 సంవత్సరాల 6 నెలల పాటు ఆయన ఉద్యోగ విధి నిర్వహణ ఎటువంటి ప్రమాదాలను చేయలేదు, ఎటువంటి ఇబ్బందులను ప్రయాణికులకు గురి చేయలేదు. ఒక మంచి ఉత్తమ డ్రైవర్గా వారందరూ కూడా ఈ రోజు నుంచి గౌరవ డీజీపీ గారి చేతుల మీదుగా వారి సన్మానాలు కూడా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. తర్వాత సంస్కృతి అమ్మాయి రండి అర్పిత తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల మీద ప్రమాదాలు కలెక్టర్ खुशबू गुप्ता गारू एसपी महबूबनगर जानकी कलावर गारू डिप्टी ट्रांसपोर्ट कमिश्नर वार्ड गारू डीजल मैनेजर आरटीसी महबूबनगर संतोष कुमार गारू प्रिंसिपल चेयरपर्सन केचर्ला పుష్పలత గారు ఇక్కడ వచ్చినటువంటి కేచర్ల పట్టణానికి చుట్టుపక్కల ప్రాంతానికి మనకు స్కూల్స్ తర్వాత యువకులు వివిధ ప్రొఫెషనల్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా నమస్కారం, గుడ్ మార్నింగ్. అదే అనేది ఆ పేరులోనే మీకు ఒక అర్థం గురించి ఉండాలి. ఒక క్వశ్చన్ అంటే మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు, వాళ్ళందరూ పిల్లలు చాలా మంది ఉన్నారు. మీరు అల్లయ్య అన్న పేరు మీద నడుస్తున్నటువంటి ఈ రోడ్డు భద్రతా కార్యక్రమం ముఖ్యమైన కాదా చేతులు లేకుండా, ముఖ్యమైన చేతులు లేకుండా ఇది అవసరం లేదు. ప్రోగ్రామ్ వేస్ట్ ప్రోగ్రామ్ అవసరం లేదు. ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మన రాష్ట్రంలో 800 మంది హత్యలలో మరణిస్తే, మర్డర్స్ లో మరణిస్తే 7,500 మంది రోడ్ల మీద యాక్సిడెంట్ లో మరణిస్తున్నారు. 800 మంది మర్డర్స్ లో అయితే 7,500 మంది రోడ్ల మీద. కాబట్టి అంటే 10 times more people are dying on roads. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలి. ఇంతమంది సంపన్న వాళ్ళలో 70% మంది వరకు కూడా టూ వీలర్స్ వాళ్ళు, పెడస్ట్రియన్స్ అంటే నడుచుకుంటూ పోయే వాళ్ళు. కాబట్టి వాళ్ళు వల్లరబుల్ సెక్షన్స్ వాళ్ళు ఎవరైతే ఈ యాక్సిడెంట్ చనిపోతున్నారు అది కంట్రోల్ చేయాలి. దూరం చనిపోతున్న వాళ్ళ వయసు కూడా 15-18 వయసు నుంచి 50-40 వయసు వాళ్ళే 60-70% మంది ఉన్నారు. కాబట్టి ఇంత ప్రొడక్టివ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు, ఇంత ఇంపార్టెంట్ ఏజ్ లో ఉన్న వాళ్ళు, దేశానికి సమాజానికి చాలా అవసరం ఉన్న వాళ్ళు మరణిస్తే సమాజానికి అంత పోతుంది, ఆర్థిక పరిస్థితి అంత పోతుంది. అన్నిటికంటే మించి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళపై ఆధారపడిన వాళ్ళు తల్లిదండ్రులు ఉండవచ్చు, భార్యలు ఉండొచ్చు, చిన్నపిల్లలు ఉండొచ్చు, వాళ్ళంతా పోతుంది. కాబట్టి దీన్ని ఎట్లాగానే కంట్రోల్ చేయాలి. కాబట్టి రోడ్ల మీద యాక్సెస్ కంట్రోల్ చేయాలి. కేవలం ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంత కాదు, అందరూ ప్రజలందరూ కూడా ఇందులో అమైండ్ అయిపోవాలి, ఉద్యోగుల మీద తీసుకుపోవాలి. ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి యువతి గారికి విషయాన్ని చెప్పినప్పుడు వారి ఎప్పటి సంతృప్తి స్పందించి దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కాదు అన్ని శాఖలు కూడా ప్రభుత్వంలో అన్ని శాఖలు కూడా ఈ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకుపోవాలి. ఇది ఒక చిన్న కార్యక్రమం లాగా కాకుండా ఒక ఉద్యోగం లాగా, ఒక విషయం లేక ఒక క్యాంపెయిన్ చేయాలనే ఉద్దేశంతో అటు అన్ని శాఖల ప్రభుత్వ శాఖల అలాగే వార్డు మెంబర్ స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు, ముఖ్యమంత్రి స్థాయి వరకు అందరూ కూడా పూర్తి ఇన్వాల్వ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేస్తుంది. వేదిక లక్ష్యంలో మనం తీసుకుంటే రోడ్డు పెట్టి చేసుకుని రోడ్డు బాగాలేదు ఉంటాయి. కానీ ఎక్కువ మంది చనిపోయింది మనం చేసే మిస్టేక్ వాళ్ళని. హెల్మెట్ పెట్టుకోవాలి, మనం చెప్పాలి, మన మేడం హెల్మెట్ పెట్టుకోలేదు, అట్లనే హెల్మెట్ పెట్టుకుంటాం, చాలా సింపుల్ విషయం. కానీ ఇంకా కొన్ని పెద్ద అశోక్ యాదవ్ చెప్పినట్టు
ఇక్కడ పోతున్నాం కదా పక్కనే కూరగాయలు వస్తా ఇక్కడ 100 మీటర్స్ ఎందుకు లేకపోతే కిలోమీటర్ రోజు దగ్గర పోయిస్తా దానికి ఎందుకు మెడికల్ పోతున్నాయి లేకపోతే చెవులు వస్తలేవు కళ్ళు కనిపిస్తలేవు నిద్ర వస్తుంది ఇట్లా రకరకాలు ఉంటారు. నేను ఎప్పుడు హెల్మెట్ పెట్టుకోలేదు బయట కాబట్టి హెల్మెట్ పెట్టుకోవడానికి పెట్టుకోవడానికి ఏం సంబంధం లేదు అది అర్థం చేసుకోవాలి. అట్లనే హెల్మెట్ పెట్టుకుంటారు కానీ దాన్ని స్టాప్ పెట్టుకోవద్దు. స్టాప్ ఇందులోటువంటి స్టాప్ ఏదైనా ఉందో బిగించుకోవాలి. అది బిగించుకోకుండా హెల్మెట్ పెట్టుకుంటారు. స్టాప్ పెట్టుకోకుండా పక్కలకు తీసుకోకుండా హెల్మెట్ పెట్టిస్తే హెల్మెట్ పెట్టుకోగలే. ఎందుకంటే యాక్సిడెంట్ అయినప్పుడు ముందుకెళ్ళిపోయి హెల్మెట్ హెల్మెట్ తర్వాత ఉంటుంది ప్రాణం మీకు వస్తుంది. రెండో విషయం ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవడం ముందుకు వచ్చి నడిపిస్తున్నాయనే కాదు ఎందుకు వచ్చినా కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. అట్లనే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే 4 గంటల వయసు ఉన్న పిల్లలు వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి. వాళ్ళ తలకు సరిపోయేటువంటి సైజు హెల్మెట్ కూడా లభిస్తాయి బయట మార్కెట్. కాబట్టి ఇద్దరు కూర్చుంటే వీటి మీద పెట్టుకోవాలి. చిన్నపిల్లలు కూర్చున్నాక చిన్నపిల్లలు కూడా పెట్టాలి. పెట్టి వాళ్ళకు స్టాప్ కూడా పెట్టాలి. అట్లాగే చేయాలని చాలా మంది సంబంధమైన కానీ కారు అనుకున్నాం కానీ కారు పద్ధతి మనకు తెలియదు. కారు కూర్చొని పద్ధతి మనకు తెలియదు. ఏ రకంగా కారు వెళ్ళాలో మనకు తెలియదు. కేవలం కారు పోతున్నాం కానీ దానివల్ల ప్రమాదం జరిగితే ఇంకా ప్రమాదం కుటుంబానికి అర్థం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి కారు కూర్చున్నారంటే తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ముందు కూర్చున్నా ఎవరు కూర్చున్నా ఎంతమంది కూర్చున్నా కానీ సీట్ బెల్ట్ అంటే అన్ని సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందే. అంతేగాని సీట్ బెల్ట్ పెట్టుకోవడం ప్రయాణం చేస్తే ఏమవుతుంది? సీట్ బెల్ట్ ఎయిర్ బ్యాగ్ అనుకుంటాను తెలుసుకుంటాను. కార్లలో అందరి కార్లలో మోస్ట్ ఆఫ్ ద కార్స్ ఎయిర్ బ్యాగ్ ప్రయాణం. ఎయిర్ బ్యాగ్ అనేది ఎప్పుడైనా అనుకోకుండా హఠాత్తుగా జరిగింది యాక్సిడెంట్ అనేది ఆ ఎయిర్ బ్యాగ్ మన ముందు పెట్టుకుని ఎయిర్ బ్యాగ్ ఇచ్చుకుంటారు. పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు మన తల స్టీరింగ్ మీద ఉన్నటువంటి టాబ్లెట్ కొట్టుకోకుండా మనల్ని కాపాడుతుంది. కానీ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఆ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాదు. ఎయిర్ బ్యాగ్ సీట్ బెల్ట్ లేకుండా సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది. కాబట్టి చాలా సీట్ బెల్ట్ పెట్టుకోవడం చాలా ముఖ్యం. తర్వాత ఈ హైవే లారీ అసోసియేషన్ ఉంది కదా, లారీ డ్రైవర్స్ కానీ లారీ అసోసియేషన్ వాళ్ళు ఓకే ఓకే ఈ పెద్ద వెహికల్స్ ఆర్టీసీ ఇక్కడ పెద్ద వెహికల్స్ ఉన్నాయో ఆర్టీసీ బస్సులు కానీ ట్రక్కులు కానీ లారీలు కానీ అవన్నీ కూడా రోడ్డు మీద పోతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ నడిపించాలి. అన్ని బండ్లు లెఫ్ట్ సైడ్ నడిపించాలి. కానీ మరి ముఖ్యంగా హెవీ వెహికల్స్ ఉన్నాయో భారీ వాహనాలు ఉన్నాయో ఆ ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్డు లెఫ్ట్ సైడ్ నడిపించాలి. ఎందుకు? అవి స్లో మూవింగ్ వెహికల్స్ కాబట్టి వాటి ఓవర్టేక్ ఈజీ ఉంటుంది కాబట్టి. కానీ ఏం చేస్తాం మన బండ్లను ఏం చేస్తాము? రోడ్డు రైట్ సైడ్ పెట్టుకొని 100 కిలోమీటర్లు నడిపిస్తున్నాం. తప్పు. వెహికల్స్ అన్ని కూడా ఎప్పుడైనా పెద్ద వెహికల్స్ చిన్న వెహికల్స్ మరి ముఖ్యంగా పెద్ద వెహికల్స్ భారీ వాహనాలు రోడ్డు లెఫ్ట్ సైడ్ నడిపించాలి. వస్తుంటే మరి రోడ్డు బండి కనిపిస్తుంది 95 గంటలు రోడ్డు రైట్ సైడ్ నడుస్తుంది. రైట్ లేదా లెఫ్ట్ గా నడిపించాలి. రైట్ సైడ్ ఈజీ అవుతుంది. మీరు రైట్ సైడ్ నడిపిస్తున్నారు కాబట్టి రోడ్ లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేస్తున్నారు. అది మహా ప్రమాదకరం. లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ కాబట్టి ప్రమాదం. ఎందుకంటే మనకు డ్రైవర్ వెహికల్ రైట్ సైడ్ కూర్చోబెట్టాడు, లెఫ్ట్ సైడ్ కూర్చోబెట్టాడు, రైట్ సైడ్ కూర్చోబెట్టాడు కాబట్టి అతనికి ఎప్పుడైతే వస్తుంది ఈజీ గమనిస్తాడు. అప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ నుంచి ఓవర్టేక్ చేసడానికి అవకాశం ఇవ్వచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం? రైట్ సైడ్ సీట్ అయిపోవడం వల్ల రైట్ సైడ్ అతనికి పోవడం వల్ల ఎందుకు చూస్తున్నాం? ఓవర్టేక్ చేయాల్సిన లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేస్తుంది. కాబట్టి లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ కాదు, రైట్ నుంచి ఓవర్టేక్ చేయాలి. కాబట్టి మీరు ఈ అసోసియేషన్ వాళ్ళు కానీ లారీ డ్రైవర్స్ బస్ డ్రైవర్స్ ముఖ్యంగా ఆడంగారికి నా ఏంటంటే ఇంటి పరిస్థితులు కూడా ఆర్టీసీ చాలా బాగా నడిపించాలి. ఈ పథకాలను రైట్ లెక్కలు సెక్యూరిటీ నడిపిస్తున్నారు. టోటల్ ఇన్కరెక్ట్. అందరూ ఆర్టీసీ డ్రైవర్లకు ఇన్స్ట్రక్షన్స్ చేయండి. ఆర్టీసీ బస్ లెఫ్ట్ వేలో నడిపించాలి. పెద్ద వెహికల్ కాబట్టి పెద్ద వెహికల్ అయినా ఆర్టీసీ బస్సు లారీ కానీ రోడ్డు లెఫ్ట్ సైడ్ నడిపించాలి, రైట్ సైడ్ కాదు. ఓవర్టేక్ చేయడం మాత్రమే రైట్ సైడ్ ఉపయోగించాలి కానీ అదర్వైజ్ లెఫ్ట్ సైడ్ నడిపించాలి. తర్వాత లైట్ మనకు హెడ్ లైట్ వేస్తుంటాం. మనం హెడ్ లైట్ హెడ్ ల్యాంప్ అంటారు. దాని లైట్ ఎట్లా వేస్తామంటే 2 వెహికల్స్ ఉదాహరణకి ఆపోజిట్ డైరెక్షన్ వస్తున్నప్పుడు ఆ 2 బండ్లు ఉదాహరణకు క్రాస్ అయ్యేంత వరకు లో బిగ్ లో రావాలి. లో బిగ్ లో డ్రైవర్ తీసుకున్న వాళ్ళు చూడాలి. లో బిగ్ హై బిగ్ ఉంటాయి.
హెడ్ లైట్స్ 2 బండ్లు ఓదార్లోకి క్రాస్ అయిన తర్వాత కూడా లోపలికి ఉండి మనం క్రాస్ అయిన తర్వాత వేగంగా రావాలి. ఎందుకంటే ఆ లైట్ యొక్క గ్యాస్ లైట్ పవర్ ఎక్కువ అంటే కొన్ని సెకండ్ల పాటు డ్రైవర్ డిజోరియంట్ చేస్తారు. కాబట్టి డ్రైవర్ డిజోరియంట్ కాకుండా ఉండాలంటే లోపలికి రావాలి. కానీ డ్రైవర్ లోపలికి రావాలి. అది కొంచెం టక్కన చెప్పి కిందకి వేసేస్తే లోపలికి వేసిన హైవే ఇస్తున్నారు తర్వాత బయటికి అది తప్పు. మొత్తం రెండు వెహికల్స్ ఓదార్లో ఆపోజిట్ డైరెక్షన్ వస్తున్న వెహికల్స్ ఓదార్లో క్రాస్ అయిన వరకు కూడా లోపలికి తర్వాత హైవే రావాలి. చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారు 2-3 ఇంపార్టెంట్ హైవేస్ నేషనల్ హైవేస్ వేరే హైవేస్ వేల వెహికల్స్ పోస్ట్ వెళ్ళకూడదు కూడా నేను చూస్తున్నాను. అన్ని వెళ్ళే రోడ్డు మొత్తం తెలంగాణ మొత్తం పోస్ట్ వెళ్ళకూడదు ఇక్కడ 24 మంది బడ్జెట్ జరిగితే 200 మంది రుణం చేస్తున్నారు. అంటే బడ్జెట్ 24 మంది ఈ జిల్లాలో లాస్ట్ ఇయర్ 24 మంది బడ్జెట్ చచ్చిపోతే దగ్గరలో చచ్చిపోతే 240 మంది 240 మంది రోడ్డు ప్రమాదాలు తగ్గించి అంటే 10 అన్నమాట. అది ఎంత విషయం మీరు తీసుకోవాలి. తర్వాత మొన్న నేను జిల్లా పెరుగుల జిల్లాలో వస్తున్నాను. ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఎమ్మెల్యే చాలా పెద్ద ఎత్తున గ్రామాలలో వాళ్ళు ఈవెన్ ఎన్నికలు కూడా ప్రజల కొద్ది గ్రామాలలో వాళ్ళు కాన్స్టెంట్ పెట్టి రెజల్యూషన్స్ పాస్ చేశారు. గ్రామ పంచాయతీ రెజల్యూషన్ తీర్మానాలు పాస్ చేశారు. ఏంటి అంటే మా గ్రామంలో యువత కూడా హెల్మెట్ లేకుండా కానీ యూట్లో అందరూ కూడా హెల్మెట్ ప్రయాణం చేసుకుంటే తీసుకుంటూ చూసుకోమని చెప్పి గ్రామ సభలో తీర్మానాలు పాస్ చేసింది. కాబట్టి ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీలో కూడా హైదరాబాద్ జిల్లాలో కూడా అట్లాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుంది. చాలా మంది సేవ చేస్తారు. మన గౌరవ ఎమ్మెల్యే గారు చూస్తున్న గమనించిన లాస్ట్ గమనిస్తున్నారు. ఆయన బాగా యాక్టివ్ ఉంటారు. తర్వాత ఈ సోషల్ పాలసీ మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయనకు చేయాల్సిన గొప్ప కార్యక్రమం ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభల నుంచి రెజల్యూషన్ పాస్ చేస్తారు. అది చేస్తున్నది చెప్తాను. అట్లాగే మన ఎమ్మెల్యే గారు కూడా హాజరు రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ చర్చలు ట్రాఫిక్ పోలీస్ జరుగుతున్నాయి. అది ఇప్పుడు పట్టణాలు చర్చలు లాంటి పోలీస్ ఇంపార్టెంట్ టౌన్ లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేకుండా అలా తప్పకుండా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లాస్ట్ వీక్ 2 days మీటింగ్ అయింది. దాంట్లో ప్రాంతాలలో ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానీ రూరల్ పోలీస్ స్టేషన్ కానీ ఉమెన్ పోలీస్ స్టేషన్ కానీ సిసిఎస్ కానీ చూసుకోవాలి. త్వరలోనే అది కూడా ఎక్కువ అర్థమవుతుంది. అది ఆల్రెడీ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చి చిన్నపిల్లలు మీ వాకింగ్ పద్ధతి చాలా ఉంది. లేకపోతే రాబోయే రోజుల్లో భవిష్యత్తుకు అవసరం ఉంది. అట్లాంటి వాళ్ళు మీరు మీ ఫాదర్ చెప్పేసి నేను ఎగ్జాంపుల్ రాసేది నాకు స్కూటీ గురించి లేకపోతే కాదు. ఈ వయసు వచ్చిన తర్వాత లైసెన్స్ తీసుకున్న తర్వాత ప్రాపర్టీ తర్వాత కానీ తీసుకోవాలి. ఇవన్నీ కూడా గమనిస్తుందని చెప్పి మీరు చక్కగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తానని, రోడ్డు భద్రత నియమాలను ఎల్లప్పుడూ గౌరవిస్తూ డ్రైవింగ్ సమయంలో మద్యం సేవించనని, మొబైల్ ఫోన్ యూజ్ చేయనని, హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరిస్తానని, నా డ్రైవింగ్ లైసెన్స్ వాహన పత్రాలు చెల్లుబాటు అయ్యే విధంగా చూసుకుంటానని, డ్రైవింగ్ కంటే ముందు వాహనం సురక్షిత స్థితిలో ఉందో లేదో పరిశీలిస్తానని,
ఈ మధ్య కాలంలో ఇంటర్మీడియట్లో జిల్లాలో కూడా ఫస్ట్ ర్యాంక్ సాధించి మనందరి చేత శభాష్ అనిపించుకుంటున్నటువంటి సేవా ఈరోజు ఆ అమ్మాయిని గౌరవ డీసీపీ గారు వారు షాలో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. ఈ అమ్మాయి గవర్నమెంట్ గర్ల్స్ కాలేజ్ లోపల చదువుకుంటూ ప్రభుత్వ పాఠశాల లోపల విద్య నేర్చుకుని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఏమాత్రం తక్కువ కాదు. ప్రభుత్వ పాఠశాలలు కానీ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులంతా ప్రతిభ గల పిడుగులను నిరూపించినటువంటి అమ్మాయికి ఒకసారి మనందరూ గట్టిగా సపట్టంగా అభినందనలు తెలియజేద్దాం. తర్వాత షాబుద్దా నాజ్ అనేటువంటి మరొక అమ్మాయి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బైపీసీ లోపల న్యూ ఇయర్ కాలేజ్ లో చదివినటువంటి అమ్మాయి షాబుద్దా నాజ్. అమ్మాయి కూడా తుషార్ గారు సత్కరించాల్సిందిగా గౌరవనీయులు డీసీపీ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత జ్ఞానశ్రీ గీతాశ్రీ పాఠశాలకు సంబంధించినటువంటి సిబిఎస్ఈ సంబంధించినటువంటి రిజల్ట్, తర్వాత హేమవర్ధన్, తర్వాత భువనకృతి, వీళ్ళందరూ కూడా సిబిఎస్ఈలో ఒక మంచి ప్రతిభ సాధించినటువంటి విద్యార్థులు, మన విద్యార్థులు. ఈ విద్యార్థులందరూ కూడా గౌరవనీయులు డీసీపీ గారు, శాసనసభ్యులు గారు, తర్వాత కలెక్టర్ మేడం గారు, ఈఏసీ గారు, ఎస్పీ మేడం గారు వీళ్ళందరూ కూడా విద్యార్థులను కుషాల ద్వారా సత్కరిస్తున్నారు. గట్టిగా మనం అందరూ కూడా మన విద్యార్థులను అభినందిస్తాం. తప్పట ద్వారా మరొకసారి విద్యార్థులను అభినందించడానికి అందరూ కూడా గట్టిగా తప్పట్టు కొట్టాలి. మరొకసారి విద్యార్థులకు అందరికీ అభినందనలు. అలైవ్ అనేటువంటి రోడ్డు బంధం అలైవ్ అనేటువంటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అనూష గారు, డీసీఎం గారు, నేషనల్ శ్రీ సంతోష్ కుమార్ గారు, ఆర్టీసీ గారికి గౌరవ డీసీపీ గారు మెమెంటో ద్వారా సత్కరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీ సంతోష్ కుమార్ గారు, ఆర్టీసీ గారు ప్లీజ్ సార్. గౌరవ డీసీపీ గారు, ఎమ్మెల్యే గారు, మిగతా పెద్దలందరూ కూడా సంతోష్ కుమార్ ఆర్టీసీ గారికి జ్ఞాపక ద్వారా సత్కరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత శ్రీమతి వాణి గారు, టీటీసీ మహబూబ్ నగర్ గారిని కూడా డీసీపీ గారు, ఎమ్మెల్యే గారు, అలాగే కలెక్టర్ గారు, డిఐజీ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు సత్కరిస్తున్నారు. తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి కోనేటి పుష్పలత గారిని కూడా సత్కరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ గారైన శ్రీమతి పుష్పం గుప్తా ఐఏఎస్ గారిని గౌరవ డీసీపీ గారు సత్కరించాల్సిందిగా మెమెంటో సత్కరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే గౌరవనీయులు ఎల్ఎస్ చౌహాన్ ఐపీఎస్ గారిని, ఏఐజీ గారిని గౌరవ డీజీపీ గారు సత్కరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మన ఆత్మీయ శాసన సభ్యులు శ్రీ జనంపల్లి అనిరుద్ధ్ గారిని గౌరవ డీజీపీ గారు జ్ఞాపిక ద్వారా సత్కరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, గౌరవ ఎస్పీ గారు అందరూ కలిసి గౌరవ డీజీపీ గారికి కూడా ఈ ప్రోగ్రామ్కి ఏకంగా వ్యవహరించి మనందరికీ అవకాశం చేసినటువంటి ఎక్కడే కానీ గౌరవ డిజిటల్ ప్రతినిధులను కోరుతున్నాం.
మొదటగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి గౌరవనీయులు పోలీసు అలాగే డిఐజీ గారు, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మరియు ఇతర గౌరవనీయ అధికారులకు ధన్యవాదాలు. ఈ సమావేశం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మార్చి అవగాహన కల్పించిన ప్రసంగం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పాత్ర ఎంతో ముఖ్యమైనది. చివరిగా మనమందరం ప్రాథమిక నియమాలను పాటిస్తూ హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించడం ద్వారా రోడ్డు సురక్షితంగా మార్చడం సంకల్పితం. రోడ్డు భద్రత మన బాధ్యత. అలైకు అలైవ్ అనేటువంటి కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవ డీజీపీ గారికి, గౌరవ శాసనసభ్యులు గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ డిఐజీ గారికి, గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి కూడా తమ విద్యార్థులందరినీ కూడా క్షేమంగా పాఠశాలలో చేర్చాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గౌరవ డిఈఓ గారి యొక్క ఆదేశానుసారం ఉపాధ్యాయులందరూ కూడా ఆయా పాఠశాల విద్యార్థులందరినీ కూడా ఉపాధ్యాయులు బాధ్యతగా ఇచ్చి తప్పకుండా ఆ పాఠశాలలో చేర్చాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనందరినీ కూడా సురక్ష పోలీస్ కళా బృందం చాలా అద్భుతంగా డాక్టర్ భాస్కర్ రెడ్డి గారు, డాక్టర్ పిఆర్ భాస్కర్ రెడ్డి గారు, డైరెక్టర్ ఫార్ములేషన్ హెట్రో ల్యాబ్స్, తర్వాత దినేష్ పాండే గారిని కూడా వేదికకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ప్లీజ్. అలైవ్ అనేటువంటి కార్యక్రమాన్ని అద్భుత రీతిలో విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనిలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఇక్కడ నేర్చుకున్నటువంటి ఈ కార్యక్రమంలో ఉండేటువంటి అంశాలన్నింటినీ కూడా నిజ జీవితంలో కూడా వాటిని ఉపయోగిస్తూ ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉండాల్సిందిగా మీ కుటుంబాలు అందరూ కూడా క్షేమంగా ఉండాలని, హెల్మెట్ ధరించడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది, సీట్ బెల్ట్ ధరించడం అనేది ముఖ్యమైనది. దినేష్ పాండే గారు, తర్వాత భాస్కర్ రెడ్డి గారు ప్లీజ్ సార్ వేదికకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మౌనిక డ్యాన్స్ టీచర్ రమ్మ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మౌనిక డ్యాన్స్ మాస్టర్ ప్లీజ్ మీరందరూ వెళ్ళండి ప్లీజ్ 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 అమ్మ ప్లీజ్. భాస్కర్ రెడ్డి గారు హెట్రో ఫార్ములేషన్ డైరెక్టర్ గారు వచ్చారా సార్ ప్లీజ్.